కేటీఆర్ కవిత మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్న వ్యాఖ్యలను ఏబిఎన్ స్పెషల్ డిబేట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టాలని అనుకునే వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు అండ్ కవిత గారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ ఉంది బయట. అది కొంచెం చూసే వాళ్ళకి కనబడుతోంది సిగ్నిఫికెంట్ గానే. నా దృష్టిలో అదంతా సోషల్ మీడియా కానీ మా పార్టీ అంటే గిట్టని వాళ్ళు కొంత మమ్మల్ని కార్నర్ చేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్ళు కొన్ని సృష్టిస్తుంటారు రాజకీయాల్లో. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక నానుడు ఉంటుంది, ఏముంటుందంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అన్నట్టు. గ్యాసిప్స్కు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, జనరల్గా గ్యాసిప్స్కు వేగం ఎక్కువ ఉంటుంది. నిజాలు వాస్తవాలు బయటకు పోవడానికి ప్రచారంలో రావడానికి కొంత సమయం పడుతుంది. సో అట్లే ఇట్లాంటి కొంత దుష్ప్రచారం కూడా జరుగుతుంటుంది. నిజానికి బీఆర్ఎస్ పాలన మీద కూడా ఇట్లే దుష్ప్రచారాలు బాగా జరిగినాయి. ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మారు. కానీ ఇప్పుడు రియాలిటీ ఎప్పుడు వచ్చింది? ఒక ఏడాదిన్నర తర్వాత పాలన చూసిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు అరే కేసీఆర్ఏ బాగుండనే, బీఆర్ఎస్ఏ బాగుండే అనేటువంటి చర్చ ఎప్పుడు వస్తుంది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఒక ఏడాదిన్నర తర్వాత అర్థమవుతుంది. ఆబ్వియస్లీ అంతేనండి. ప్రజలు